ఏం లేదు. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడంటే కాదులే. అంతకుముందు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు 'పవన్ కళ్యాణ్' గారిని ఎన్ని మాటలన్నారండి? ఆయన అనడమే కాదు 3 పెళ్ళిళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రితో దత్తపుత్రుడు అని సహా చెప్పాను. అవును. ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్‌సీపీ జగన్మోహన్ రెడ్డితో సహా హ్మ్. విచ్చలవిడిగా స్టేజ్ మీదుగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను. నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా హ్మ్. 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు అవసరమా అండి? ఆయన హ్మ్. పర్సనల్ గురించి అవసరమా? ఒక్కొక్కరు చేసుకున్నారు. ఒక్కొక్కరికి అన్నీ ఇచ్చేసి మీలాగా ఏదో అంటారు గదా! ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గాని, హ్మ్. మీలాగా చేయలేదు కదా ఆయన. హ్మ్. అన్నీ ఆయన కర్మ బాగలేక చెప్తూ ఉన్నాడు ఒక పక్క. నా కర్మ, నా టైం బాగలేక నేనంత ఆస్తులన్నీ ఇచ్చేసుకొని, ఒక్కొక్కటి క్లియర్ చేసుకొని నేను ఇది చేసుకున్నానని చెప్తున్నాడు. మరి పదే అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా ఎన్ని సార్లు ఎన్ని మాటలన్నారు? హ్మ్. పోనీ ఈయన అనేది కాకుండా మళ్ళా వాళ్ళ అనుచరులతో ఇప్పుడు బోరగడ్డ అనిల్ గాని అవునండి. ఇట్లాంటి వాళ్ళంతా శ్రీరెడ్డి గాని సెకన్ ఇస్తే నాకు లేపేస్తాను అబ్బా కొడుకుల్ని. ఎవరు మాక్సిమం దించాలని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ లోకేష్ గారిని గారు. ఒక్క సెకండ్ చాలు మాకు పైన ఆయన ఊ అంటే పర్మిషన్ ఇస్తే ఊ అంటే అంటే అవును. ఈ పిల్లకాయల్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని అవును. కూతురు రేప్ చేస్తాను, ఇంట్లో ఆడోళ్ళని ఇచ్చేస్తాను. ఇయన్నీ మాటలు పనికిమాలిన మాటలు కదా! మీకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు ఇది లేదా? నువ్వు అవును. ఇట్లా మాట్లాడకూడదురా గాడిద అని చెప్పొద్దా? హ్మ్. ఇట్లాంటి మాటలు ఎందుకు? రాజకీయంగా మాట్లాడాలని చెప్పేసి. అంటే పార్టీ నాయకులే మాట్లాడిపిస్తారండి అలాగా? ఇంగ అంతే కదా! నువ్వు పార్టీ నాయకుడు ఇప్పుడు మొన్న బాబు గారు గెలిచిన తర్వాత ఒక అతను ఎమ్మెల్యే ఏదో ఒక అమ్మాయి ఏదో జరిగిందని చెప్పేసి అవునవును. ఇమ్మీడియేట్‌లీ తీసేసారా లేదా? సస్పెండ్ చేశారు. చేసాడా లేదా? అవును. మరి ఇంత ఇచ్చలవిడిగా మీరంతా మాట్లాడుతున్నప్పుడు గోరంట్ల మాధవ్ గారి గురించి గాని హ్మ్. ఎన్నొచ్చాయి వీడియోస్ ఇట్లా అమ్మాయిలు ఇట్లా వేధిస్తున్నారని. అవునండి. తర్వాత అమ్మంటి రాంబాబు గారు రాంబర్రావు. ఎన్ని వచ్చినాయి గదా! మరి అవంతి నువ్వు శ్రీనివాస్ నువ్వు గారు. నువ్వు పార్టీ అధినేత అయ్యుండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వేం చేసావు? మరి హ్మ్. ఎవరు గొప్పవాళ్ళు? నువ్వు గొప్పవాడివా? బాబు గారు గొప్పవాళ్ళా? హ్మ్. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలన్నావు నువ్వు? ఎన్ని అనాల్సిన మాటలన్నీ అనేసాను. ఆయన చెప్తూనే ఉన్నారు. "నువ్వు రాజకీయ పరంగా అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు హ్మ్. పర్సనల్‌గా మాట్లాడొద్దంటే" ఆయన అడిగిన దానికి ఒక్క క్వెషన్‌కి సమాధానం చెప్పలే జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. మరి మాటలేమో అన్నీ మాట్లాడుతూ ఉంటారు. మరి అడిగిన దానికి సమాధానం చెప్పాలి గదా! అదే. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే, ఆయన ఒక క్వెషన్ నిన్ను అడిగినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాలా వద్దా? అదే అండి. అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ఏ మాటలైనా చూసుకుంటే, వాళ్ళు ఏదైతే విమర్శలు చేయడం గాని, లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్‌లో మాట్లాడడం గాని, ఏది చూసినా గాని, యువతల వైపు నాయకుల్ని ఏదో నిజంగా వాళ్ళ నుంచి నిజంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో, వాళ్ళు కుటుంబాన్ని గాని, లేతే వాళ్ళని గాని, వాళ్ళ జీవితాన్ని గాని, లేతే వాళ్ళ లైఫ్‌ని గాని నష్టపోయిన వ్యక్తులు ఎలా మాట్లాడతారో, ఆ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. హ్మ్. ఈ పర్సన్ చూసుకుంటే పోసాని కృష్ణమురళి గారు గాని, హ్మ్. ఆయన మరీ అంటే ఆయన నిజంగా ఏదో కోల్పోయినట్టుగానే మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడతాడు. మరి ఎందుకని అలా మాట్లాడతారు? అంటే ఏం ఏం జరిగింది? లేదు. డబ్బుల గురించండి. డబ్బు కోసమే ఇదంతా. ఆ! ఇదిగో నేను ఈ విధంగా పెద్ద దుమ్ము మొన్న చూసానండి నేను. హ్మ్. "ఒరేయ్! పవన్ కళ్యాణ్ నువ్వు ఒక వెధవవి, నువ్వు ఒక సన్నాసివి." అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో అంటే పోస్ తల్లిని గూడా తీసుకొచ్చి అందులో తిట్టాల్సిన పోలసాని గారికి ఏం హ్మ్. చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఒక హీరోగా ఉంటేనే కదా నువ్వు చాలా మూవీస్ చేసావు. ఎవరైనా కూడా హీరోలు ఉంటేనే కదా కింద సపోర్టింగ్ అవును. ఆర్టిస్ట్ వస్తారు మాబోటి వాళ్ళు. హ్మ్. మరి ఎందుకు అంత దుర్భాషలాడడం అవసరం ఏముంది? అంటే వాళ్ళు ఇచ్చే నోట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? హ్మ్. ఎన్నేళ్ళు మహా అయితే ఎన్నేళ్ళు ఉంటారండి భూమి మీద? ఎవరైనా శిలేసుకొని ఇక్కడే ఉంటారా? హ్మ్. ఎవరో ఒకరు పోవాల్సిందే కదా! ఏం చేసుకుంటారు? ఇప్పుడు మీకు ఎవరైతే ఉన్నారో పోసాని గారు ఆయన తినడానికైతే ఇప్పుడు ఈ కడుపు కోసమే కదా కోటి విద్యలు కూటి కొరకే అని అవును. కడుపు కోసమే కదా అవును. ఎన్ని వేషాలేసినా గూడా. దానికి మరి ఇంత దిగజారిపోయి ఇంత ఇది ఒకరిని తిడితే వచ్చే డబ్బు ఎందుకండి? హ్మ్. నోటికొచ్చినట్టు మాట్లాడి ఆయన ఎన్ని మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని. హ్మ్. మరి అది తప్పు గదా! మరి మీరు మందలించాలి గదా! మాట్లాడకూడదు అని జెప్పేసి. ఇవంతా కావాలని చేసిందని మీకు అర్థం కావట్లేదా? డబ్బుల హ్మ్. గురించి తీసుకొని ఎవరు ఎందుకు మాట్లాడతారు? ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతారు? నేను మాట్లాడుతున్నా. నేను ఒక్క పైసా ఆశించకుండా కూటమి ప్రభుత్వం నుంచి నేను ఏ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదు. ఇప్పటి వరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు. హ్మ్. నేను మాట్లాడుతున్నానంటే నాకేదైతే ఇంతకుముందు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్లుగా చూసాను కాబట్టి అదొక బాధతో నేను మాట్లాడుతున్నా. ప్రజల్లో ఒకదానిలాగా మాట్లాడుతున్నా. నేను ఏ హ్మ్. పార్టీకి సపోర్ట్‌గా మాట్లాడడంలా. ఓకే. అంటే చాలా మంది గూడా అనుకున్నారు ఈవిడకి ఆ! ప్యాకేజ్ వస్తుంది. ప్యాకేజ్ ఈవిడకి ఎక్కడి నుంచి వస్తదండి? హ్మ్. నాకసలు నిజంగా అట్లాంటిది ఒకటి ఉంది గూడా అని గూడా తెలీదు నాకు. మరి హ్మ్. ఎవరిస్తారు ప్యాకేజ్? అయినా నేను ధైర్యంగా మాట్లాడడం లేదా? మీరు రాజకీయ పరంగా మాట్లాడండి. ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడండి. హ్మ్. ఎవరో ఏదో ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఇష్ట ప్రకారము ఆహ్, ఆహ్, ఈ బూతులు తిట్టేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా! పైన భగవంతుడు కూడా దాన్ని క్షమించడు. హ్మ్. హ్మ్. రైట్. అంటే ఆహ్,
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు అందులో ఉండి అనుభవించిన తర్వాత రాజకీయం అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి నిజంగాన మన ప్రభుత్వం చేస్తుందో చేయట్లా అంటే ఏ ప్రభుత్వం అయినా సరే మన హ్మ్. ప్రభుత్వం మంచి చేస్తుందా లేదా అని చెప్పని ఇవన్నీ కూడా హ్మ్. ఆలోచించుకుని చాలా మంది కూడా ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది. హ్మ్. అయితే రీసెంట్ డేస్‌లో ఏంటంటే అంటే ఎలక్షన్స్ ముందు హ్మ్. రావడం జరిగింది. శ్యామల గారు గాని హ్మ్. ఈవిడ రావడం జరిగింది. హ్మ్. ఆవిడ ధోరణి అయితే మాత్రం ఏ విధంగా ఉందో అందరం కూడా చూసాం. అవును. అంటే అనుభవంతో ఉండి మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా? లేకుండా మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా? లేదండి. అనుభవం లేదు. హ్మ్. ఆహా! అనుభవం లేదు ఆవిడకి. ఆవిడకేదో పర్సనల్ ఇష్యూస్ ఏదో కొంచెం సేవ్ చేసినారో ఏమో మరి. ఇప్పుడు ఆ రోజు పిట్టకథతో ముందుకొచ్చింది. ఏదో కథ చెప్పి. హ్మ్. ఆ! ఆ కథతో కొంచెం ఇదైపోయింది. ఆ ఇదైన తర్వాత అబ్బా! మా జగన్ నన్ను అనుకో ఉంటాడు. ఈ అమ్మాయి ఇలా ఇంత వైరల్ అయిపోయింది కదా! నా పార్టీకి ఏదన్నా పెట్టుకుంటే రేపు ఏమన్నా యూజ్ అవుతదేమో అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ ఏదో ఇచ్చారు కదా! ఆవిడకేదో. అవును. ప్రతినిధి అవును. ప్రతినిధిగా ఇచ్చారు గదా! హ్మ్. సో, ఇచ్చారు గానీ సేమ్ ఈ దిక్కుమాల సంతంతా ఇంతేనండి. ఎంతసేపటికి స్కిప్పులు చూడడమే. హ్మ్. ఒక మనిషి మంచి పనులు చేస్తే స్క్రిప్ట్ చూడనవసరంలా. హ్మ్. ఆల్రెడీ ఏదన్నా ఒక పేపర్ చూసినప్పుడు, లేదంటే న్యూస్‌లో ఇన్నప్పుడు ఆల్రెడీ ఉండిపోతాయి. హ్మ్. ఇప్పుడు నేనేం స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నానా? హ్మ్. ఆ! అంటే అందులో స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? అంటే మీరు ఎవరు? అంటున్నారు కదా! స్క్రిప్ట్ చూసి మాట్లాడతారని. ఎవరు? ఆ! వైఎస్ఆర్‌సీపీలో ఎవరైనా స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? చూడకుండా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరుగా. ఆ! అందరూ చూసి మాట్లాడేవాళ్ళు గదా! అవునా? ఆ! నాకు తెలిసి మేబీ మా రోజక్క అనుకుంటా. మా రోజక్క మాట్లాడుతది. ఓహో! తిట్టడంలో మాట్లాడుతది. హ్యాట్స్ ఆఫ్ రోజక్క నీకు. కొంచెం పర్లా. ఓకే. రోజక్కకి టాలెంట్ ఉంది. హ్మ్. రాజకీయ పరంగా కొట్లాడే ఇదుంది గానీ, బట్ ఆవిడ ఆ యొక్క పదజాలం ఏదైతే ఉందో, అబద్ధాన్ని కూడా నిజంగా చేసి చెప్పి ఇది చేస్తది కదా! ఆ హ్మ్. టాలెంట్ ఉంది కానీ, బట్ అలాంటి రాజకీయంలో పనికిరావు. హ్మ్. ఏదైనా వాస్తవాలు మాట్లాడాలా, వాస్తవాలు ఏదన్నా మిస్టేక్ జరిగినప్పటికీ దాన్ని చాలా ఇదిగా చెప్పుకోవాలా. హ్మ్. అంతేగాని నోటికొచ్చినట్టు, నీకు గాడిదకొచ్చినట్టు 20, 50 ఏళ్ళొచ్చుండయి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. హ్మ్. నాకు అయన్నీ ఇంటుంటే 'పవన్ కళ్యాణ్' గారు అన్ని మాటలన్నీ ఇంటుంటే నిజంగా భలే కోపమొస్తదండి ఆవిడని చూస్తే. హ్మ్. పర్సనల్‌గా ఆవిడంటే నాకేం ఇది లేదు కానీ, హ్మ్. బట్ ఇలాంటి మాటలన్నీ ఎందుకు మాట్లాడతారు? అక్క మీరు మంచి ఇదిలో ఉన్నారు. మంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి ప్రజలకి మీరు సేవ చేశారు. అట్లాంటప్పుడు హుందాతనంగా మాట్లాడి నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అట్లా అనిపిస్తది నాకు కొన్ని సార్లు. హ్మ్. ఎందుకురా బాబు ఇంత హుందాతనంగా మాట్లాడొచ్చు కదా! ఇంత ఆస్తులున్నాయి, ఇంత పాస్తులున్నాయి పోయేటప్పుడు ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఒక దేవుడిలాగా గుడి కట్టారు అందరూ. హ్మ్. ఎంత మంచి పేరుని సంపాదించుకున్నాడు. ఆయన అనుకోకుండా పాపం చనిపోయాడు. ఏమి నెత్తిన పెట్టుకొని పోయాడు? ఎవరైనా ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? నోట్లో మాట జాగ్రత్తగా మాట్లాడాలి కదా! హ్మ్. అనేది నాకు అనిపిస్తది కొన్ని సార్లు. సో, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇన్నా పర్వాలేదండి. మారినా పర్వాలేదు. ఓకే. 10 సార్లు చెప్తే ఒక్కసారన్నా ఇంటరేమో, హ్మ్. అందుకని మీరు వీడియోలు పెడతా ఉంటారా? ఇంటరేమో అనే ఒక బాధ ఒక ఇది నమ్మకం అన్నమాట. అంతే. ఓకే. రైట్ అండి. అంటే ఇప్పుడు నేననేదేంటంటే, జనరల్‌గా ఇప్పుడు మీరన్నట్టుగానే ఆహ్, వాళ్ళ లాంగ్వేజ్ గాని ఎవరిదైనా సరే, ఏ హ్మ్. పార్టీలో అయినా సరే, హ్మ్. వాళ్ళ మాట్లాడే విధానం ఎలా ఉంటదంటే, చాలా హ్మ్. అబ్యూజింగ్‌గా మాట్లాడుతా ఉంటారు. హ్మ్. రకరకాలుగా అవును. మాట్లాడుతా ఉంటారు. పదజాలం అనేది చాలా దారుణంగా దూషిస్తూ హ్మ్. అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడుతా అవునవును. ఉంటారు. అవును. కానీ మీరు ఫస్ట్ అన్నారు, హ్మ్. ప్రజల చేత ప్రజల కొరకే ఎన్నుకున్న ప్రతినిధులే అవును. అయితే హ్మ్. నిజంగా ప్రజలకి ఇప్పుడు ప్రతి ఒక్కరు గూడా ఇప్పుడు చూడనోళ్ళంటే ఎవరు ఉండరు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండదు. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు. ఏ అవును. ఎమ్మెల్యే ఎలా మాట్లాడతాడో, ఏ ఎంపీ ఎలా అవును. మాట్లాడతాడో, ఏ నాయకుడు ఎలా మాట్లాడతాడో, ఏ హీరో ఎలా మాట్లాడతాడో ప్రతీదీ చూస్తున్నారు. అవును. చూస్తున్నప్పుడు ప్రజలు నిజంగా ఇన్ని చూస్తున్నా గాని, హ్మ్. వాళ్ళు ఎవరైనా సరే హ్మ్. ఎందుకని భయపడకుండా ఇంకా అలాగే మాట్లాడుతున్నారు? అంటే మా హక్కులాగా ఫీల్ అవుతున్నారు కదా! నా ఇష్టం నేనేమైనా మాట్లాడతాను. హ్మ్. ఇప్పుడు నేను మంచిగా స్టిల్ మాట్లాడుతున్నాను. ఇప్పటికి కూడా ఇప్పుడు ఏదైతే అదే అధికార పార్టీ చెప్తున్నాను గదా! ఉన్నా ఇప్పుడు గాని నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా! వీడియోస్ నేనేం బూతులు తిట్టట్లేదు గదా! అది అవును. నా హక్కు. వాళ్ళు కూడా బూతులు తిట్టడం వాళ్ళ హక్కుగా ఫీల్ అవుతున్నారు. ఓహో! సింపుల్ లాజిక్. ఓహో! రైట్. అంటే దానివల్ల ఏంటండి లాభం? ప్రజలకేమొస్తది అందులో? వాళ్ళకేమి రాదు. అదే మూర్ఖత్వం అంటే అదే అన్నమాట. వాళ్ళకి ఈ విధంగా మాట్లాడితే మనకేం రాదురా బాబు. హ్మ్. పాపం ఈయన జగన్ దగ్గర నుంచి ఒక బిస్కెట్ వస్తదేమో గానీ మిగతా సంబంధించి రాజకీయ పరంగా ఎదగలేరు అనే ఒక చిన్న లాజిక్, హ్మ్. చిన్న పాయింట్ మిస్ అయిపోతున్నారు. ఓకే. నాయకులు ఎవరైనా సరే. అందరూ మంచివాళ్ళేనండి. మనుషుల్లో చెడ్డవాళ్ళు ఇట్లా ఉండరు. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం బట్టి వాళ్ళ యొక్క ఇది ఉంటది. ఓకే. అంతే. ఇంక అంతకు మించి ఏం లేదు. కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ గూడా మంచి నాయకులేనా? మంచి నాయకులు, చెడ్డ నాయకులు నేను అనను. హ్మ్. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎవరైతే పైన నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన గొప్పవాడు. హ్మ్. ఆయన మంచివాడు. హ్మ్. కిందుండే వాళ్ళు మంచివాళ్ళో, గొప్పవాళ్ళో అని నేను చెప్పను. హ్మ్. ఆయన గొప్ప వాళ్ళ దగ్గర కింద ఉండే వాళ్ళంతా గొప్పవాళ్ళుగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన దగ్గర కుప్పి గంతులు పనికిరావు.
మనం చూసారు కదా, ఒకరు సస్పెండ్ చేశారు. సో కాబట్టి ఎవరైనా అట్లాంటి ఎదవేషాలు ఏమన్నా వేసేవాళ్ళు ఉన్నా కూడా సెట్ చేసుకుంటారు. దాని గొప్పతనం ఎవరిది? లీడర్ది గొప్పతనం. ఎవరైతే లీడర్గా నడిపిస్తూ ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా ఉంటే కింద వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారనేది నా ఉద్దేశం. కాబట్టి ఆల్రెడీ నిరూపించుకుంటున్నారు. ఆయన ఇన్నేళ్లుగా సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పటికీ వాళ్ళ కింద ఉండే వాళ్ళంతా మంచిగానే ఉన్నారు. మరి 5 ఏళ్ళు మీరు చేసినప్పటికీ ఇప్పుడు ఇంకా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిది ఫాల్ట్ అంటారు? నాయకుడిది తప్ప. మీరు ఆ విధంగా మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు వీళ్ళు తప్ప. ఎవరిని తప్పనాలి? నాయకుడు బాగుందంటే కింద ఉండే వాళ్ళు కూడా మంచిగా పద్ధతిగానే ఉంటారు. ఓకే, మీరు అన్నట్టుగానే ఈ పాయింట్ తీసుకుంటే గత కొద్ది రోజుల క్రితం ఏంటంటే ఒక క్రైమ్ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతా ప్రెస్ మీట్లో నా చేతిలో ఇంకా పవర్స్ ఉన్నాయి, నేను తీసుకోవాలనుకుంటే హోమ్ మినిస్టర్ నేను తీసుకుంటే కనుక వేరే విధంగా ఉండేది, ఒకసారి దృష్టిలో పెట్టుకోండి అని చెప్పన్నట్టుగా. అంటే కూటమికే అందులోనే ఆయన వార్నింగ్ లేదండి, అట్లా అనలేదండి. ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి అన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఏంటంటే కొంచెం ముందు ఇప్పుడు మన అనిత గారు ఉన్నారు కదా, ఆలోచిస్తారేమో, కొంచెం ఆలోచించుకోకుండా మీరు ఫార్వర్డ్ గా వెళ్ళి ముందు చర్యలు తీసుకోండి అని చెప్పడం అది సున్నితంగా చెప్పారు తప్పితే దాన్ని పెద్ద ఇది వీళ్ళు చేసిన ఇదనమాట. ఇది ఆవిడికి వార్నింగ్ ఇస్తున్నాడు, నువ్వు లేకపోతే నేను తీసుకుంటాను పవర్స్, నేను హోమ్ మినిస్టర్ పదవిని నేను తీసుకుంటాను, తాట తీస్తాను, అవన్నీ అంతేం చెప్పలే. ఆయన మామూలుగానే చెప్పాడు. ఎంత వీళ్ళు ఊహించుకున్నటువంటి ఇది ఆయనకు చెప్తున్నాడు. ఇలా చెయ్యమ్మని చెప్తున్నాడు. నువ్వు భయపడబాకు, మీ వెనక మేము ఉన్నాము, నీకు పవర్స్ ఉన్నాయి, నువ్వు చెయ్యి, దేనికి భయపడబాకు అని చెప్పేసి ఆవిడకి చెప్తున్నాడు. దాన్ని వీళ్ళు ఇలా కన్వే చేశారు అనమాట. అదే అంటే చాలా మంది కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు నడుస్తున్న ఈ ప్రాసెస్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చూసినా కానీ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఏదైనా సరే ఆన్ ది స్పాట్ డిసిషన్ అనేది కూడా తీసుకుంటున్నారు. అది చాలా మంచి పద్ధతి కాదు అని చెప్పినట్టుగా. మంచి పద్ధతి ఏదండి, ముందు గెలవక అంత సినిమాటిక్ గా చేస్తున్నారని చెప్పని. సినిమాటిక్ గా ఏం కాదు, గెలవక ముందే చెప్పాడు కదా ఆయన. గుర్తుపెట్టుకో జగన్, నిన్ను కుక్కట వేలతో సగా ప్రకటించి వేయకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నా పార్టీ జనసేన కాదని చెప్పాడు కదా. అది ఆయన చెప్పలా, వారాహి అమ్మవారు చెప్పించారు. ఇప్పుడు మొత్తము తీస్తుండేది కూడా అందుకే. ఎక్కడెక్కడ ఏం లోతుపాట్లు అన్ని తెలుసు పవన్ కళ్యాణ్ గారికి, మొత్తం సర్వం తెలుసు, అన్ని తెలుస్తాడు, అందరిని బయటకు లాగుతాడు, అవినీతి లేకుండా చేస్తాడు అనేది నమ్మకం మాకు ఉంది, ప్రజలకు కూడా ఉంది. ప్రజలకి అందరికీ ఉంది కాబట్టే ఇచ్చిన వరకు చాలని చెప్పేసి 21 సీట్లకి కట్టుబడ్డాడు. 21 సీట్కి ఒక్కటి కూడా మిస్ పోకుండా అన్ని కొట్టేశాడు. ఓకే, అంటే మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి, అంటే ప్రభుత్వం దృష్టిలో మీరు ఎలా అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి సంబంధించి ఏం కావాలనేది ఆయన ఆలోచిస్తున్నారు అని చెప్పని భావిస్తున్నారు. నెక్స్ట్ లోకేష్ గారు వచ్చేటప్పటికి కావాల్సిన వనరులు ఏవైతే ఉన్నాయో, వసతులు ఏవైతే ఉన్నాయో ఆయన తీసుకొస్తున్నారు అని చెప్పని భావిస్తున్నారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, వీళ్ళు ఏంటంటే ఎక్కడైతే ఇట్లాగా ఏవైతే అన్యాయాలు కనిపిస్తున్నా అక్కడికి వెళ్ళి వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు అని చెప్పని ఒక ఇదిలో మీరు అంటే మీరు అనుకుంటున్నారు. అంటే అది నిజమని చెప్పని అనుకోవాలా? ఎవరి పని వాళ్ళు, ఎవరికి తగిన పని వాళ్ళు చేస్తున్నారండి. ముఖ్యమంత్రిగా చెప్తారు కదా, ఎవరికి ఏది చేయాలో వాళ్ళకి ఇచ్చిన పదవులను బట్టి అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా ప్రభుత్వం. దాంట్లో ఇంతకు ముందు ఒక్కొక్కటి తవ్వే కొద్దీ బయటకు వస్తున్నాయన్నట్టు ఇంతకు ముందు జరిగిపోతున్న కొద్దీ ఇంతకు ముందు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అలా ఇన్ని డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఒకట్లా తీగ తాగుతాడు డొంక కదిలినట్టు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కదా. ఇప్పుడు మొన్న షిప్ జరిగింది, అది వాస్తవమే కదా. అక్కడ మరి అట్లాంటి ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. వెయిట్ అండ్ సీ, అందరు చూస్తారు, ప్రజలు మొత్తం చూస్తారు. ఎవరిని వదిలిపెట్టరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇన్ని రోజులు కూడా ఓపిక పట్టుకొని ఉన్నింది కూడా అందుకే. 1 by 1 మొన్న లడ్డు ఇష్యూ క్లియర్ చేశాడు. ఇప్పుడు లడ్డు బ్రహ్మాండంగా ఉంది. అంతకు ముందు 5 ఏళ్ళు వరస్ట్ గా ఉండే లడ్డు. మరి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన ఎందుకు అంటే ఆయన ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపించారు అనుకో. ఆయన రోజా గారు అన్న కూడా అయింది కదండి, నేను ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తాను ఉన్నాను, తిరుపతి రెగ్యులర్ గా వస్తాను నేను. ఎందుకు పోయింది ఆవిడ తిరుపతికి? నాకు రోజా గారు అంటే మన నెల్లూరు స్లాంగ్ వచ్చేస్తుంది. దేనికి పోయింది? ఒక 50 మందిని, ఒక 100 మంది వాళ్ళ దగ్గర టికెట్లు, ఇదే కళ్యాణం టికెట్లు డబ్బులు తీసేసుకొని వాళ్ళందరూ చూపించి రావడానికి పోయింది. డబ్బులు దుడ్లు కోసమే కదా పోయిండేది. ఏం చేసింది అక్కడ? లడ్డు ఎట్లా ఉంది, ఎంత మాత్రం చేస్తున్నారు, ఎప్పుడన్నా పర్యవేక్షణ చేసింది ఆవిడ? అడగడం జరిగిందా? లేదు. మన చేతికి దుడ్లు వచ్చినాయా, తీసుకున్నామా, నెక్స్ట్ సుప్రభాత సేవకో లేకపోతే వాటికి ఇంకెన్ని టికెట్లు ఉన్నాయి, ఇదే చూసుకోవడం సరిపోయినాయి, ఇదే లక్షలు సంపాదించుకోవడం సరిపోయినాయి. దేవుడి గురించి ఆడపట్టించుకునింది. మనుషులు వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టడండి. కరెక్ట్గా ఏదో ఒక రోజు
కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ఏదో ఒక రోజు మొత్తం బయటకు తీస్తాడు. వెంకటేశ్వర స్వామి ఏమి అక్కడ ఏమి ఆయన విగ్రహం కాదు, సాక్షాత్తు మనిషి ఆయన ఉండేది. మొత్తం ఆయన వీళ్ళు ఏం చేసేది మొత్తం చూస్తా ఉన్నాడు, ఏదో ఒక రోజు రిటర్న్ ఇచ్చేస్తాడు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది కక్షపూర్వకంగానే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తుందని చెప్పని అనుకోవచ్చా? అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అసలు దాంట్లో ఎంత మాత్రం నిజం లేదు. ఆహా ఈ ఏదైతే అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ అరెస్ట్ల కాని నుంచి కానీ, లేదంటే ఇప్పుడు వాళ్ళు సంబంధించిన తీసుకొచ్చి ఇట్లా సీల్ చేయడం కానీ, ఇప్పుడు సరే మీరు చెప్పింది బానే ఉంది. నేను ఒక మాట చెప్పినా, ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానండి, మీరు మామూలుగా ఉన్నారు, నేను మిమ్మల్ని 100 తిడతా, మీరు నన్ను కేసు పెట్టలేరు, నన్ను కొట్టలేరు, తిట్టలేరు, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి నన్ను ఏం చేయలేరు మీరు. మీకు ఎప్పుడు అవకాశం వస్తుంది? పోనీ మీరు చెప్పండి. మిమ్మల్ని అన్యాయంగా కొట్టించా, అన్యాయంగా దుర్భాషలాడా, అన్యాయంగా మీ ఇంట్లో వాళ్ళని తీసుకొని వచ్చి విచ్చలవిడిగా మాట్లాడా, మీరు అప్పుడు ఏం చేయలేకపోయారు, నిస్సహాయ స్థితిలో మీరున్నారు. ఇప్పుడు మీకు పదవి వచ్చింది, ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు? నిజంగా మన ఇద్దరు కాన్వర్జేషన్లు జరుగుదాము, నేను ముఖ్యమంత్రిని మిమ్మల్ని అన్ని ఇది చేసేసాను, ఇప్పుడు మీకు ఆ పదవి మీకు వచ్చింది, ఇప్పుడు మీరేం చేస్తారు? నన్ను చేస్తారా లేదా? అంటే ఇప్పుడు అలా ప్రతిచర్య చేయడం వల్ల ఇది కక్షపూర్వకంగానే మారుతుంది కదా? కక్షపూర్వకంగా కాదు, ఆ విధంగా చేసి అది నీ యొక్క కుటుంబం గురించే కాదు, నిన్ను ఒక్కడిని అనట్లా, నేను నిన్ను ఇబ్బంది పెట్టాను, చుట్టుపక్కల ప్రజలను కూడా ఇబ్బంది పెట్టాను కదా, కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టాను కదా. మార్ఫింగ్ మరి టీడీపీ మహిళని, జనసేన మహిళలు అందరికి మార్ఫింగ్లు చేసి వేరే ఇది ఫోటోలు పెట్టించి నానా గబరు పట్టించాం కదా. మరి ఇదంతా బాధ రావాలి అని అంటే, సొసైటీ మారాలి అని అంటే, ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళకి శిక్ష పడాలా లేదా? పడాలి కదా. పడకపోతే నీకు ఎలా మారుతుంది? అప్పుడు మమ్మల్ని మేము ఎంత చేసినా కూడా మమ్మల్ని ఏం చేయలేకపోయారులే, వీళ్ళు ఏం బేకలేరులే, ఉత్త వేస్ట్ అని చెప్పేసి నీకు గర్వం రాదా? చేసిన వాళ్ళకి ఇంకా ఇది రాదా? వాడు ఒకటి చేసినాడు ఇంక 4 చేస్తాడు, మనల్ని ఏం అనట్లేదులే అని. ఇప్పుడు దాన్ని తగ్గించే నేపథ్యంలో ఉన్నారు తప్పితే ఎవరి మీద తప్పుడుగా కేసులు పెట్టి అదంతా ఉత్త బోగస్ అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మీద మొత్తం చూసుకుంటే, ప్రభుత్వం మీద ఎలా బురద జల్లాలా, ఎలా వీళ్ళని తొక్కేయాలా అని ఒక నేపథ్యం తప్పితే ఇంకేమీ లేదండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.